మహిళా శక్తి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఒక మహిళ సమాజంలో జీవించడం వేరు, జీవితంలో తను అనుకున్నది సాధించడం వేరు. ఒక మహిళగా, అమ్మగా, అక్కగా, చెల్లిగా తన బాధ్యతలు ఎన్నున్నా వాటిని సక్రమంగా నిర్వర్తిస్తూ సమాజంలో సేవను అందిస్తూ తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకోవడం ఎంతో విలువైనది. అలాంటి గుర్తింపు తీసుకొచ్చినటువంటి శోభారెడ్డి గారు ఈ రోజు మన మహిళా శక్తి కార్యక్రమంలో మనతో ఉన్నారు. శోభారెడ్డి గారు అసలు ఎవరు, వారు ఎలాంటి కార్యక్రమాలు చేస్తారు, మరి మన మహిళా శక్తి ద్వారా వారిని మనము పరిచయం చేసేంతగా వారు ఏం సాధించారు అనే అంశాన్ని, వారి జీవితంలో ఎదుర్కొన్నటువంటి ఆటుపోట్లను, బాలికలకు వారు నింపినటువంటి స్ఫూర్తిని, మహిళలకు వారు చేసినటువంటి సేవా కార్యక్రమాలని వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి శోభారెడ్డి గారు. మా మహిళా శక్తి కార్యక్రమం ద్వారా ఒక మహిళ ఆణిముత్యమైనటువంటి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం చాలా సంతోషంగా ఉందండి. మీరు మహిళల కోసం చేసినటువంటి సేవా కార్యక్రమాల గురించి విన్నాం. ఒక్కొక్కసారి వర్డ్స్ కొన్ని నేను మీ గురించి విన్నప్పుడు అనిపించింది, నిజంగా వికలాంగులకు మీరు చేసినటువంటి ఆ సేవా కార్యక్రమాలు ఉన్నాయి చూసారా, తల్లిగా ఏ తల్లి కూడా అంతటి సేవ చేయలేరేమో, కానీ అంత ఓర్పుతో మీరు చేశారు చూడండి. అందుకు మాత్రం మిమ్మల్ని ఖచ్చితంగా అభినందించాల్సింది. మీరు ఇంతటి అభ్యున్నతిని సాధించారు. మీ జీవితంలో కూడా మీరు కొన్ని ఆరోగ్య సమస్యలను కూడా పట్టించుకోకుండా ఇంకా స్ఫూర్తిగా నేను ఏదైనా సాధించగలను అనే దృఢమైన సంకల్పంతో ముందుకు వస్తున్నారు. అలాంటి మీరు మీ యొక్క ఫస్ట్ పుట్టింది ఎక్కడండి? మీరు మాది కరీంనగర్ డిస్ట్రిక్ట్ అండి. కరీంనగర్ డిస్ట్రిక్ట్ దగ్గర హుజురాబాద్ మండల్, చిన్న పాపేపల్లి విలేజ్, చిన్న గ్రామం, అంటే 500 మెంబర్స్ హోటల్స్ ఉంటారు అంతే. ఆ గ్రామంలో మేము జన్మించడం జరిగింది. మా అత్తయ్య వాళ్ళు వచ్చేసి అక్కడి నుంచి ఒక 5 కిలోమీటర్ డిస్టెన్స్ లోనే ఉంటుంది చెల్పూర్. ఇదే నేను మీ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. మీరు ఎంతమంది అండి అక్క చెల్లెలు? నాన్న వాళ్ళు వ్యవసాయదారిత కుటుంబము. నాన్న వాళ్ళు 3 అన్నదమ్ములండి. నాన్నమ్మ, తాతయ్య నాకు 3rd ఇయర్ 3వ సంవత్సరం ఉండగానే చనిపోయాడు. అత్తయ్యలు 4, నాన్న వాళ్ళు 3, అంటే మొత్తం 7 మంది సంతానం మా నాన్నమ్మ. పెద్ద కుటుంబం అన్నమాట. 7 మంది సంతానంలో నాన్న మొదటివాడు, అంటే అబ్బాయిలలో మొదటివాడు. నాన్నకు మేము 3 ఆడపిల్లలు. ఆ 3 ఆడపిల్లలు. అన్న తమ్ములు ఎవరైనా ఉన్నారు? మాకు లేదు, బాబాయ్ వాళ్ళకు ఉన్నారు. మా నాన్నకు మాత్రం 3 ఆడపిల్లలు. 3 పెద్ద అమ్మాయి నేను, పెద్దవారు. అలాగే అందరికి స్ఫూర్తిగా నిలిచే విధంగా ఎదిగారు. ఈ రోజు బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ లో ఒక మెంబర్ గా మీరు బాధ్యత వహిస్తున్నారంటే వారు అందించినటువంటి స్ఫూర్తి ఎంతకాలం మీకు ఉంటుంటుంది కదా? తప్పకుండా ఉంటుందని. వాళ్ళు లేకుండా నేను ఈ స్థాయికి వస్తానా? దాని ఒక పక్క నాన్నది ఉంటుంది, అక్క చెల్లెలతో పాటు ఉంటుంది. అది ఏ రకంగానైనా చదువుకునేటప్పుడే కానీ, ముందుకు వెళ్ళేటప్పుడే కానీ, మ్యారేజ్ అయిన తర్వాత హస్బెండ్ సహాయం కూడా ఉంటుంది. ఓకే, మీ విద్యాభ్యాసం ఎలా కొనసాగిందండి? అంటే బేసికల్లీ నేను చదువుకున్నది అక్కడ ఊళ్ళో చదువుకున్నది తక్కువ. ఎందుకంటే ఊళ్ళో మాకు 5వ తరగతి వరకే ఉండేది. 5వ తరగతి వరకు మాత్రము, అంటే దాంట్లో 3వ తరగతి వరకే ఊళ్ళో చదువుకునేదాన్ని. నాకు కొంచెం హెల్త్ ఇష్యూ ఉంటుండే. అంటే చిన్నప్పుడు నేను పోలియోతోని కొంచెం వాక్ డిస్టర్బ్ ఉంటుండే. సో నడవడానికి ఇబ్బంది అయిపోయి ఏంటంటే నాన్న ఊళ్ళో స్కూల్కి చాలా మంది 3వ తరగతి వరకు వెళ్ళి తర్వాత మళ్ళీ చదవాలి అంటే మాకు పట్టణం, అంటే హుజురాబాద్ పట్టణంకి వెళ్ళాల్సి వచ్చేది. సో అక్కడ అందరు పిల్లలు బస్సు, ఈ మధ్య ఆర్టీసీ బస్సులలో బస్ పాసులు అట్లా ఆ కాలంలో. సో అప్పుడు వెళ్ళేవాళ్ళు. నాకు వెళ్ళడానికి ఇబ్బంది అయిపోయింది. సార్ ఊళ్ళో ఉన్న స్కూల్లోనే 4th క్లాస్ వరకు కూడా నేను చదువుకోవడం జరిగింది. ఆ తర్వాత ప్రైవేట్ స్కూల్కి అని చెప్పేసి నాన్న ఒక స్కూల్ వ్యాన్ వాళ్ళతో మాట్లాడము, అక్కడ నుంచి రావడము, వ్యాన్కి వెళ్ళిపోవడము, తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత ఆ వ్యాన్ మళ్ళీ డిస్టర్బ్ అవ్వడం, మళ్ళీ బస్కి వెళ్ళడము, అట్లా నడుస్తూ ఉండేది. అక్కడ 10th వరకు నేను హుజురాబాద్లోనే చదువుకున్నాను. ఇంటర్మీడియట్ కూడా హుజురాబాద్లోనే చదువుకున్నాను. చిన్నప్పుడు పోలియో వచ్చింది అన్నారు. పోలియో వచ్చినప్పుడు ఏమైనా ఆరోగ్య సమస్యలను ఏమైనా, అంటే వేరే వారి నుండి ఏమైనా వివక్షలను ఏమైనా ఎదుర్కొన్నారా? తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే అంటే నాకు పోలియో వచ్చినప్పుడు మా గ్రామంలో 4కి పోలియో సోకడం జరిగిందండి. సో 4 ఇళ్లలో కూడా ఈరోజు వాళ్ళకన్నా కొంచెం బాగా ఉన్నదని నొక్కదాన్ని. ఎందుకంటే వాళ్ళందరూ కూడా చేతి సపోర్ట్ లేకుండా కాలుని గతపలేని పరిస్థితులలో ఈరోజు ఉన్నారు. సో ఇదంతా ఏంటంటే మా నాన్నమ్మ మాకు ఇచ్చిన ధైర్యము, సపోర్టు, భిక్ష అనుకోవచ్చు. ఎందుకంటే నాన్న వ్యవసాయం చేసుకుంటూ ఉండేవాడు. నాన్న కొంచెం ఎడ్యుకేటెడ్ అయినా కూడా వ్యవసాయం అప్పుడు ఏంటంటే పెత్తనం ఎత్తుకోవడము ఉంటారు కదా. సో అదంతా ఎత్తుకొని చేయడం నానే. కాబట్టి నాన్నమ్మ హాస్పిటల్స్ చాలా తీసుకెళ్ళింది. తీసుకెళ్ళి ఆపరేషన్ కూడా చేయించడం జరిగింది.
తర్వాత ఒక సంవత్సరం పాటు డిస్టర్బ్ అయిపోయింది ఎడ్యుకేషన్ కూడా ఆ చిన్న ఏజ్లోనే. ఆ తర్వాత మళ్ళీ వెళ్ళడము ఇదంతా అంటే ఒక నార్మల్ పర్సన్స్తో ఈవెన్ మన ఇంట్లో సిస్టర్స్తో కూడా మనం పూర్తి స్థాయిలో సమానంగా వెళ్ళలేని పరిస్థితులలో ఉండే వెనుకంచెలో మనం ఉండడం. ఇక ఫ్రెండ్స్ అంటే ఇంకా మనకు తెలిసిందే కదా, కొంచెం అప్పుడు ఎట్లుంటే పిల్లలలో పిల్లలే బాగా మాట్లాడే పిల్లలతోనే పిల్లలు ఎక్కువ మంది మమేకం అవుతారు, బాగా ఆడే పిల్లలతో ఎక్కువ మంది మమేకం అవుతూ ఉంటారు. కొంచెం డల్గా ఉన్న పిల్లల్ని ఏం చేస్తే అవాయిడ్ చేయడం జరుగుతుంది. న్యాచురల్గా అది మన విషయంలో కూడా జరిగింది. ఈవెన్ అది పెరుగుతూ 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 నా ఇంటర్మీడియట్ స్టేజ్ దాకా కూడా అట్లనే వచ్చేసింది. ఎవరు కూడా అవాయిడ్ చేయడము అనేది అంటే మరీ ఈసడించుకోవడం అనేది కాదు, కానీ వాళ్ళలో పార్టిసిపేషన్ అనేది తక్కువగా పాటలలో పార్టిసిపేషన్స్లలో అన్ని రకాలుగా ఉంటుంది. నడవడంలో వెనక్కిపోవడమే అంటే వాళ్ళతో పాటు ఇప్పుడు ఊళ్ళలో ఎట్లుంటది అంటే మనము పరిస్థితి స్కూల్కి వెళ్తుంటే వెనక ఇప్పుడు ఒక ఇల్లు ఉంటుంది, ఫస్ట్ ఇల్లు ఉంటుంది, రెండో ఇల్లు, ఇట్లా 3-4 ఇల్లు వరుసగా ఉంటాయి వాడలలో. అదే ఆ వీధిలో ఉన్న పిల్లలందరూ ఒకే స్కూల్కి వెళ్ళే వాళ్ళైతే మొదటి నుంచి వచ్చిన అమ్మాయి రెండో ఇంటి కాడ ఆగుతుంది, మూడో ఇంటి దగ్గర ఆగి అందరు కలిసి నడుచుకుంటూ వెళ్తారు. కానీ అక్కడ పరిస్థితి ఏంటంటే మనం నడుస్తున్నప్పుడు మనల్ని అవాయిడ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈమె నాతో పాటు ఈక్వల్గా నడవలేదు, ఈమె కోసం నేను ఇంత స్పెండ్ చేయాలి టైం, ఈమె కోసం ఇంత సేపు ఉండాలా అనే మాదిరిగా కొంత డిస్క్రిమినేషన్ అనేది అప్పుడు ఉండుండే. అది మనకు అప్పుడు మనం అనుకున్నాము, అప్పుడు బాధపడ్డాము. ఇప్పుడు ఆ విషయాలు గుర్తుకొస్తే బాధపడతాం, కానీ ఇప్పుడు హ్యాపీ. అంటే అలాంటి పరిస్థితులలో వివక్షను ఎదుర్కొని కూడా ధైర్యంగా నాలాంటి వారికి కూడా నేను ఏదో చేయాలనే ఒక సంకల్పం మీలో కలిగింది చూడండి, దానికి ఖచ్చితంగా అభినందించాల్సిందే. మరి అలాంటి వికలాంగులకు కూడా మీరు ఎంతగానో చేయూతనిచ్చారని విన్నాం. అసలు మరి వారిని తీసుకోవాలన్న ఆలోచన ఎలా వచ్చిందండి మీకు? నాకు నేను ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత అంటే నాది 8th స్టాండర్డ్లో మ్యారేజ్ అయింది. పెద్ద అమ్మాయి చదివేటప్పుడే పెళ్లి చేసేది. సో మేన బావకి ఇచ్చారు పెళ్లి. సో మేనబావ వాళ్ళు మళ్ళీ ఏం చేశారు, 10th ఇంటర్మీడియట్ అట్లా చేపించేశారు. డిగ్రీలో పెళ్ళిన తర్వాత కూడా విద్యాభ్యాసాన్ని కొనసాగించారు. అది మా బావగారు, అది మా హస్బెండ్, మా అత్తమ్మ. ఆయన్ని కూడా అభినందించాల్సిందేనండి. ఎందుకంటే ఆడపిల్లకి ఎందుకు చదువు అనే ఆ కాలంలో చదివించాలి నేను అని చెప్పి తీసుకెళ్ళడం గ్రేట్. థ్యాంక్ యూ. అక్కడ అందరూ ఒకటి అత్తమ్మ తరపున మామయ్య, అత్తమ్మ ప్లస్ నాన్న వాళ్ళు కూడా చదివించండి మీరు ఖచ్చితంగా అని నాన్న సపోర్ట్ చేయడం. అంటే అది ఏం జరిగిందో తెలియదండి. మొత్తం మీద ఏంటంటే నేను చదువుకున్నాను. ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు మనం సొసైటీ, అప్పుడు మన కుటుంబమే ఒక సొసైటీ అనుకున్నాం, అంటే ఆ చిన్న ఏజ్. ఇప్పుడు ఇంత సొసైటీని చూస్తా ఉంటే ఏంటనిపిస్తుంది అంటే నేను అప్పుడు చాలా హ్యాపీ. ఇంకా అంటే నేను అనుకుంటాను అప్పుడు నేను లక్కీ ఫెలోని అని అనుకుంటా. ఇప్పుడు ఏంటంటే ఇంటర్మీడియట్ ఉండి ఫీజులు కడతానన్నా డిగ్రీ నేర్పిస్తానన్నా కూడా పిల్లల్ని బయటకు పంపించే పరిస్థితి లేదు. పుస్తకాలు మెడలో పడ్డది అని అంటే వాళ్ళ ఇంట్లోనే కూర్చోవాలి అనేది ఉంటుంది. విద్య నాశాయ అంటారు అది కొన్ని సందర్భాల్లో అది తప్పకుండా మనం చూసుకోవాల్సిందే. సో అట్లాంటి సందర్భంలో నేను ఇంటర్మీడియట్ డిగ్రీ వరకు చదువుకొని స్కూల్లో అంటే మధ్యతరగతి కుటుంబం కాబట్టి కొన్ని విషయాలలో ఏంటంటే మనకు ఎట్లుంటుందంటే చదువు అనే దానికన్నా ఏంటంటే సంపాదన స్టార్ట్ చేయాలి అనే మాదిరిగా ఉండేది. అప్పుడు ఊళ్ళల్లో పనులకు పోయేవాళ్ళు, పనులకు వెళ్తేనే పుట్టగడిచే పరిస్థితి ఉండుండే. సో ఎంత కుటుంబం బాగున్నప్పటికీ కూడా ఆ సొసైటీలో ఎట్లుంటుంది అని అంటే కోడలు వచ్చింది అంటే అది పని చేయాలి అనే మాదిరిగా ఉండేది. భూములు ఉండే వాళ్ళకు భూముల కాడికి పనిపోవాలి, ఇంకేదన్నా వాళ్ళ వృత్తిని బట్టి వెళ్తూ ఉండేవాళ్ళు. సో అట్లాంటి సిచ్యువేషన్లో కూడా ఈమె పని చేయలేదు, సరిగా చేసుకోలేదు అనే ఉద్దేశంతో స్కూల్లో టీచర్గా చూసుకుందాం అనే ఉద్దేశంతో స్కూల్లో టీచర్గా నేను చేశాను. మా పాపకు 6 months అప్పుడు. సో అప్పుడు స్కూల్లో టీచర్గా 2 years చేశాను. 2 years చేసిన తర్వాత అట్లనే ఒక్కొక్క అవకాశాలు రావడం, ఆ అవకాశాలను మమేకంలో కరీంనగర్లోనే నేను ఒకటి వికలాంగుల సంస్థతో పనిచేయడం జరిగింది. సో ఆ వికలాంగుల సంస్థలో ఏంటంటే చేసే అవకాశం అసలు అప్పటి వరకు ఏంటంటే నేనే ఇట్లా కొంచెం ప్రాబ్లం ఉండింది అని అనుకున్నాను. అక్కడ రకరకాల వైకల్యాలతో కనబడే వాళ్ళు చాలా మంది, పిల్లలు, పెద్దలు, మహిళలు, రకరకాల వ్యవస్థ ఉండే. సో మా పని ఏంటి అంటే అక్కడ వాళ్ళందరినీ ఐడెంటిఫై చేయాలి, వాళ్ళే ఉన్న రైట్స్ ఏవైతే ఉంటుందో చట్టం ఏమిటో ఆ చట్టాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడానికి ప్రభుత్వానికి వికలాంగులకు మధ్య వారధిగా ఒక నాయకురాలుగా మనం ఉండాలి. సో ఆ వారధిగా ఉండే దాంట్లో మనము చట్టాన్ని ఇంప్లిమెంటేషన్ చేయమని చెప్పాలి, స్కీమ్స్ ఉన్నా చెప్పాలి, లేదంటే అవేర్నెస్ ఇవ్వాలి, వీళ్ళకి వినియోగించుకోమని చెప్పాలి. ఆఫీసర్లకి సరిగా ఉండింది, మీరు ఇది ఇంప్లిమెంటేషన్ చేయండి అని వాళ్ళతో చేసి కొంచెం ఇంటర్మీడియట్ స్టేజ్ వరకు చదువుకున్నా. డిగ్రీ చదువుకున్నప్పటికీ డిస్కంటిన్యూ అయింది, కానీ డిగ్రీ 2nd year వరకు చదువుకొని డిస్కంటిన్యూ చేశాను నేను. సో అక్కడ చేసిన తర్వాత అక్కడ నుంచి స్టార్ట్ అయింది అది ఉద్యమమే అనుకుంటా నేను. ఎందుకంటే వాళ్ళ కోసం చేసేదాన్ని ఉద్యమమే. సో దాంట్లో స్టార్ట్ అయిన తర్వాత 2010లో మళ్ళీ నేను ఆ సంస్థతో పని అయిపోయిన తర్వాత ఆ సంస్థ అక్కడ వరకు కొన్ని సంవత్సరాలు పెట్టుకొని ఉంటుంది నేను. ఆ తర్వాత నేను వీళ్ళ కోసం ముందుకు పని చేయకూడదు.
సో ఇది పని చేస్తే ఎట్లా ఉంటుంది, పని చేయాలి ఖచ్చితంగా వీళ్ళ కోసం అని చెప్పేసి మన కరీంనగర్ జిల్లా, నా ఏదైతే జిల్లా, నా మండలం ఏదైతే ఉందో అక్కడ నుంచే స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో ఒక 48 మెంబర్స్ పిల్లలతోని నేను గవర్నమెంట్ సపోర్ట్ ఒక సంవత్సరం పాటు తీసుకొని వాళ్ళకు స్కూల్ స్టార్ట్ చేయడం అనేది జరిగింది. 48 మంది వికలాంగులైన వికలాంగులు, దాంట్లో రకరకాల వైకల్యం ఉన్న పిల్లలు. సో దాంట్లో మానసిక వికలాంగులు ఉన్నారు, శారీరక వికలాంగులు ఉన్నారు, హియరింగ్ ఇంపైర్డ్ అంటే చెవి మూగా చెవిటి వాళ్ళు ఉన్నారు, బ్లైండ్ వాళ్ళు ఉన్నారు, విజువల్లీ తక్కువ చూపు లోపం వాళ్ళు, ఎక్కువ చూపు లోపం వాళ్ళు, పూర్తిగా ఇంకా ఆటిజం వాళ్ళు అంటే మొత్తం మెడ నరాలకు సంబంధించి సెలబ్రిటీ పాలసీ అట్లాంటి పిల్లలు కూడా ఉన్నారు. అంటే మేము పెట్టినప్పుడు పిల్లలు ఇంతమంది ఉన్నారు అని చెప్పేసి ఉంటుంది. వీళ్ళందరినీ ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చిందంటే దీనికి కారణం ఒకటి ఏంటంటే రెండు రకాలు పిల్లలందరూ స్కూళ్ళల్లోనే ఉండాలి, అందరూ నిర్బంధ విద్య అనేది మనం అనుకుంటాం. పిల్లలందరూ స్కూళ్ళల్లో ఉన్నారంటే మేము వికలాంగులు కూడా పిల్లలే కదా, సో వాళ్ళు కూడా స్కూళ్ళల్లో ఉండాలి. సో వాళ్ళ స్కూల్లోనే పిల్లలు ఉండాలి అంటే వాళ్ళకి ఎలాంటి ఫెసిలిటీస్ మనకు కల్పిస్తున్నాం. సో కల్పించాలి అని అంటే కల్పించకపోతే వాళ్ళకి ఎందుకు ప్రత్యేక స్కూల్ పెట్టకూడదు ప్రభుత్వం. సో దానిపైన మేము రిప్రజెంటేషన్ కలెక్టర్ గారికి ఇస్తే వాళ్ళు ఒక స్కూల్ని శాంక్షన్ చేయడం జరిగింది. సో వాళ్ళు ఏంటి ఎట్లా శాంక్షన్ చేశారు అని అంటే ఒక సంవత్సరం పాటు మామూలు పిల్లల్లాగా వీళ్ళను ఎంతో కొంత వీళ్ళలో మార్పు తీసుకురావాలి. అంటే బట్టలు వేసుకోవడం అని వాళ్ళకి బట్టలు వేసుకోవడం, ఒక క్లాస్లో ఏ విధంగా కూర్చోవాలి అని వాళ్ళకి చెప్పడం, అంటే అందరిలాగా నార్మల్గా అయ్యే పరిస్థితి దేవుడు కూడా చేయలేడు అనుకోండి, కానీ కొంత మార్పు మనం తీసుకురావాలి అన్న ఉద్దేశంతో చేసి రిహాబిలిటేషన్ సెంటర్ అంటారు. డే అండ్ నైట్ మొత్తం మా దగ్గర ఉంటారు వాళ్ళకి. అట్లాంటి పిల్లల కోసం అనే సెంటర్ పెట్టేసి 9 నెలలు మాత్రమే అవకాశం గవర్నమెంట్ మనకి ఇచ్చింది. కానీ 9 నెలల్లో పాసిబుల్ కాదు ఏది కూడా. వాళ్ళకు 14 ఏళ్ళ వరకు ఇంట్లో ఉంటేనే సాధ్యం కాదు. 9 నెలల్లో మనం ఏమన్నా దేవుళ్ళకి కాదు కదా రిహాబిలిటేషన్ చేయడానికి. సో అట్లా మనం చేసి వాళ్ళకి 9 నెలలు గవర్నమెంట్ సపోర్ట్ చేస్తే 9 నెలలు అంటే అది 3 నెలలు అంటే 4 సంవత్సరాల 3 నెలలు నేను స్వతహాగా డబ్బులు పెట్టుకుని వాళ్ళకు రిహాబిలిటేషన్ చేశాను. ఓకే, అంటే 5 సంవత్సరాలు 5 సంవత్సరాలు వాళ్ళలో లాస్ట్ చివరి పిల్లలు 3 పిల్లల్ని కూడా మనం ఇంకా హైయర్ ఎడ్యుకేషన్స్ కోసం కూడా పంపించడం జరిగింది. ఒక అమ్మాయికి కూడా పెళ్లి సపోర్ట్ చేయడం కూడా జరిగింది. అంటే వాళ్ళకి ఏజ్ తో ఉన్నది అంటే ఏంటంటే 18 ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10th స్టాండర్డ్ 10 ఇయర్స్ అబ్బాయి ఈక్వల్ 5 ఇయర్స్ అబ్బాయి లానే ఉంటారు మెంటలీ ఉంటాడు అయితే. సో అంటే ఐక్యూ పర్సెంటేజ్ తక్కువ ఉంటుంది వాళ్ళకి. వాళ్ళ 10 సంవత్సరాల అబ్బాయి ఏం పని చేస్తాడో ఈ డిసేబుల్ అబ్బాయి ఏదైతే డిసేబుల్ స్పెషల్ నీడ్ చెల్లి ఉన్నాడో ఆ అబ్బాయి ఈక్వల్గా వాళ్ళతో పని చేయలేడు. ఎందుకంటే వాళ్ళ మెమొరీ పవర్ తక్కువ ఉంటుంది, వాళ్ళ యాక్టివిటీస్ తక్కువ ఉంటుంది. ఒకవేళ ఆర్థోపెడికల్ డిజేబుల్ అంటే ఈ శారీరక వైకల్యం ఉన్న వాళ్ళంటే వాక్ ఏదైనా ప్రాబ్లం ఉంటుంది, చేతికి ఏదైనా ప్రాబ్లం ఉంటుంది, వాళ్ళు అందుకోగలుగుతారు నార్మల్ చేయాలి. కానీ ఈ బ్లైండ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు బ్రెయిలీ రావాలి, హియరింగ్ ఇంపైర్డ్ పిల్లల కోసం హియరింగ్ ఇంపైర్డ్ లాంగ్వేజ్ రావాలి. ఆ లాంగ్వేజ్ కూడా నేను నేర్చుకోవడం జరిగింది. హియరింగ్ ఇప్పుడు మీరు అది మాట్లాడగలరు వాళ్ళతో ఖచ్చితంగా సెమినార్స్ ఉన్నప్పుడు అంతకుముందు మాట్లాడేదాన్ని. ఇప్పుడు కూడా నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు దాంట్లో. అంటే మామూలుగా సైగలతో చెప్తారు కదా, అది మీరు చెప్పండి ఈఎఫ్ అట్లా చెప్పొచ్చు. మనం మాట్లాడితే ఏంటి బేసిక్స్ ఎట్లా ఉంటాయి అంటే ప్రామిస్ అంటే ఈ విధంగా ప్రామిస్ ఇట్లా అని అంటాం మనం. సో నాన్న అంటే ఇట్లా అంటారు, అమ్మ అంటే ఇట్లా అంటారు. అమ్మ అనేది మనం లిప్ మూమెంట్ ద్వారా కూడా కొన్ని పదాలు వాళ్ళు నేర్చుకుంటూ ఉంటారు. సో అది మన సైడ్ లాంగ్వేజ్ చెప్తా ఉంటాం. సోమవారం అంటే ఇట్లా ఉంటుంది, మంగళవారం అంటే ఇట్లా ఉంటుంది, బుధవారం అంటే ఈ విధంగా ఉంటుంది, గురువారం అంటే ఈ విధంగా ఉంటుంది. సో ఈ వర్డ్స్ని వాళ్ళు నీ పేరు చెప్పు అంటే నీ పేరు చెప్పు అని చెప్పేసి మనం మాట్లాడతాం. అంటే ఇలా చూపెడితే పేరు ఏంటి అనే మాట్లాడి నీ పేరు ఇదేంటి అనే హ్యాపీ అంటే ఇట్లా అంటారు వాళ్ళు. నువ్వు అంటే నాకు ఇష్టము అంటే ఇలా ఇష్టము అని చెప్పేసి చూపిస్తూ ఉంటాం. అంటే ఈ లాంగ్వేజెస్ అన్నీ కూడా నేను వాళ్ళతో నేర్చుకుని మనకు నేర్పడం జరిగింది. సో మెంటలీ రిటైర్డ్ పిల్లలకి ఏంటంటే ఒక బ్రష్ ఇట్లా ఉంటుంది, ఈ బ్రష్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి, టూత్ బ్రష్ పేస్ట్ బ్రష్కి ఎట్లా పెట్టాలి, బ్రష్కు పెట్టిన తర్వాత ఎట్లా బ్రష్ చేయాలి అనేది కూడా వాళ్ళకి తెలియదు. వంకాయలు టమాటాలు వీటిని వేరియేషన్ చేయడం. దాని పిల్లలకి ఇప్పుడు మనకు ప్లే స్కూల్స్ వచ్చినాయి. ప్లే స్కూల్లో మనం ఏం చెప్తామో వాళ్ళకి హ్యాపీగా చెప్తా ఉంటాం. కానీ ఆ పిల్లలకు నేర్పేది అప్పుడు 14 ఏళ్ళ పిల్లలకు నేర్పేదాన్ని. అంటే వాళ్ళకి ఐక్యూ పర్సెంటేజ్ తెలియదు అసలు వాళ్ళకి ఏంటి అనేది తెలియదు. బట్టలు వేసుకొని ఎట్లా తెలియదు. ఆడపిల్లలు మెచ్యూరి అయినా ఆడపిల్లలకి మెన్సెస్ అయితే ఏ విధంగా వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడం తెలియదు, ప్యాడ్స్ ఏ విధంగా యూజ్ చేసుకోవాలో తెలియదు, రకరకాల బీమస్ అనేవి. సో అట్లాంటి పిల్లల కోసము నాకు అవకాశం దేవుడు కల్పించున్నాను 4 సంవత్సరాలు. కానీ కొంచెం ఆర్థికంగా సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ కూడా నేను ఆర్థికపరమైన సమస్యలు ఇప్పుడు నేను తట్టుకోలేకపోతున్న కొన్ని విషయాలలో కావచ్చు, కానీ ఆ టైంలో నాకు దేవుడు ఇచ్చిన బలమే అది. ఎందుకంటే అంత అదైనా కూడా మా నాన్నగారు మెడలో పెట్టిన బంగారం, పెళ్లిలో పెట్టిన బంగారాన్ని కూడా నేను అమ్మేస్తున్నాను అప్పుడు. సో అట్లాంటి ఇది చేసినప్పుడు కూడా నాకు అనిపించింది ఏంటి నేను అంతా ఎందుకు చేస్తున్నాను. అప్పుడు నా ఇయర్స్ 27 years.
ఓకే. అంటే ఆ ఇయర్లో అనుకుంటారు పెళ్ళి, పిల్లలు, బాధ్యతలు, షికారు అట్లా. అది అప్పుడు నాకు అదే హ్యాపీనెస్. ఇప్పుడన్నా కొంత టైం దొరికి నేను ఏదో పాప తీసుకొని బయటికి వెళ్ళడానికి అట్లా జరుగుతుండే. తిరుపతి అంటే ఎట్లుంటుందో తెలియదు నాకు, వెంగళూరు దర్శనం ఎట్లుంటుందో తెలియదు నాకు. అసలు అంటే అనిపించింది అన్ని దేవుళ్ళు ఇక్కడే ఉన్నాయి అనిపిస్తుంది ఒకసారి. ఇప్పుడు నాకు వాళ్ళు గుర్తుకొచ్చిన ఆ ఫొటోస్ గుర్తుకు పెట్టుకున్నా, లేదంటే ఆ పిల్లలు ఎక్కడైనా తటస్థపడ్డా కూడా నాలో నాకు తెలియకుండానే వాళ్ళు వచ్చి అమ్మ అని పట్టుకుంటారు నన్ను. సో నేను వాళ్ళను అట్లా చేసుకుంటా. ఈవెన్ నా పాప కూడా ఇప్పుడు నా దగ్గరికి అమ్మ అని తాపేది కదా, అదేమో అనిపిస్తుంది. మా మహిళా శక్తి కార్యక్రమం ద్వారా ఒక మహిళగా ఇంత ఉన్నత స్థితికి చేరిన మీరు ఇంకా ఉన్నటువంటి మహిళలు ఎలా స్ఫూర్తిగా తీసుకోవాలి, ఎలా వాళ్ళ జీవితాన్ని జయించాలి అని మీరు మీ యొక్క సందేశాన్ని మా ప్రేక్షకుల కోసం తెప్పండి. కష్టం వచ్చిందని చెప్పేసి మనం ఎప్పుడు అనుకోకూడదు. కష్టాన్ని ఏ విధంగా మనము అధిగమించాలి అని చెప్పేసి మనం ఆలోచించాలి. ఆడపిల్ల ఆలోచిస్తే జరగంది ఏదీ లేదు. ఆలోచించే దాంట్లోనే మనకు ఆన్సర్ అనేది దొరుకుతూ ఉంటుంది. ఆ ఆలోచించుకునే సమయాన్ని మనమే ఇచ్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. కోపంలో మనం నిర్ణయాలు తీసుకున్నా, లేదంటే ఈగో మనం పెట్టుకున్నా కూడా ఏమైందంటే చివరికి మనకే సమస్య వస్తుంది తప్ప మనం సాధించేది ఏమీ ఉండదు. సో ఆ సమయాన్ని మనం ఎక్కువ మన మనసుతోనే మనం పోట్లాడాలి. మన మనసు ఏం చెప్తే మనం మనసు చేయాలి. మనసుతోనే మనం పోట్లాడినట్లయితే మన మనసు మనకు మంచి దారి చూపిస్తుంది అని చెప్పేసి నేను అనుకుంటా. ఎందుకంటే ఈరోజు నేను ఈ పొజిషన్లో ఉన్న చాలా గొప్ప పొజిషన్ అని చెప్పేసి నేను అది గట్టిగా చెప్పడం కాదు, అది ఓవర్కమ్ చెప్పడం కాదు. కాకపోతే ఒక్కటి ఏమనిపిస్తుంది అంటే ప్రతి విషయాన్ని కూడా మనము ఆలోచించి నిర్ణయం తీసుకుంటే ప్రతిదీ అవుతుంది. వాళ్ళు పోతున్నారు కదా, మనం కూడా ఈ దారిలో పోతామంటే ఈ దారి నుంచి పోతే ఏది వస్తుంది అనే దాన్ని మన లక్ష్యం ఇదేనా అనేది మనం ఒక ఆలోచన చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ముఖ్యంగా ఆడవాళ్ళకి ఏంటంటే మనకు భూదేవికి ఓర్పు ఉన్నది అని చెప్పేసి అప్పుడు పురాతన కాలం నుంచే మనకు పురాణాలలోనే రాసింది కరెక్టే. కానీ మనకు ఆ ఓర్పును మనం ఏ విధంగా వినియోగించుకోవాలి అనేది మన ఆలోచనతోనే ఉంటుంది. కాబట్టి మీరెవరు దానిలో నాకేం జరుగుతలేదు, నేనేం చేయట్లేదు, అయ్యో నేనేం చేయలేకపోతున్నాను అనేది మీకు లేకుండా ఏంటంటే ప్రతిదీ నేను చేయగలుగుతాననే ధైర్యంతో మీరు ముందుకు వెళ్తే ఖచ్చితంగా మీరు సాధిస్తారు. అది మీకు తెలుసు, మీ మనసుకు కూడా తెలుసు. కాబట్టి ఖచ్చితంగా మీరు మంచి విజయాలు సాధించాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను. తప్పకుండా ఒకవేళ ఇది ఎవరైనా నాకు అవకాశం కావాలి అని చెప్పేసి నా సలహా ఇది కావాలంటే నన్ను ఎప్పుడైనా మీరు కలవచ్చు, మాట్లాడచ్చు. థ్యాంక్ యూ. బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ మెంబర్ శోభారెడ్డి గారు తాను ఒక పల్లెటూరులో పుట్టి అదే విధంగా పెరుగుతూ ఉన్నప్పుడు ఆరోగ్య సమస్యలను ఎదుర్కొని తనకు వచ్చినటువంటి సమస్యను అధిగమించి తనలా ఇంకొకరు ఉండకూడదు అని వారికి ఏదో చేయాలి, ఏదో చేపట్టాలి అనే ఉద్దేశంతో మరి వికలాంగులకు కూడా ఒక స్కూల్ను ఏర్పాటు చేయాలని ఆ నేపథ్యంలో వారు స్కూల్ను ఏర్పరిచి వారికి ఎంతగానో చేయూతనిచ్చి దృఢమైన సంకల్పంతో ముందుకు సాగారు. మరి వారి జీవితంలో ఎదుర్కొన్నటువంటి ఆటుపోట్లను కూడా మీరు చూశారు. అంతే, ఎన్ని ఎదుర్కొనులు వచ్చినా, ఎన్ని విమర్శలు వచ్చినా తాను నమ్ముకున్న సంకల్పాన్ని వదలకుండా మరి వారికి చేయూతనిచ్చి ఈ రోజు ఒక కమిషన్ మెంబర్ గా ఎదిగిన మహిళా శక్తి శోభారెడ్డి గారు. మరి మన మహిళా శక్తి కార్యక్రమం ద్వారా శోభారెడ్డి గారు ఎంతో మంది మహిళలకు స్ఫూర్తిగా నిలుస్తారని ఆశిస్తూ నమస్కారం. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు సాయి మహేంద్ర ట్రేడర్స్, హోల్సేల్ అండ్ రిటైల్ మరియు కిరాణా జనరల్ స్టోర్. మా వద్ద అన్ని రకాల నిత్యావసర సరుకులు సరసమైన ధరలకే లభించును. స్వచ్ఛమైన నాణ్యమైన బియ్యంతో పాటు అన్ని రకాల సరుకులు హోల్సేల్ ధరలకే రిటైల్ అమ్మకం. అనువైన ధరలలో నాణ్యమైన వస్తువుల కొరకు సంప్రదించండి. సాయి మహేంద్ర ట్రేడర్స్, హోల్సేల్ అండ్ రిటైల్ మరియు కిరాణా జనరల్ స్టోర్. మా అడ్రస్ నాగారం టు కీసరా మెయిన్ రోడ్, రాంపల్లి ఎక్స్ రోడ్. కాంటాక్ట్ నెంబర్ 9247575485 మరియు 6300322583.